సో అక్కడ ఉన్నది అది వైనరీ యూనిట్, అక్కడ వైన్ తయారు చేస్తారు. కంట్లో పడతాయి నాన్న, నాన్న కంట్లో పడుతుంది, నాన్న ఫుడ్ లో పడిపోతున్నాయి. చాలా బాగుంది. హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు ఈ వ్లాగ్ ప్రత్యేకత ఏంటంటే, సో మిమ్మల్ని అందరినీ ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాం. అదేంటంటే వైన్ యార్డ్స్ ఇన్ యూఎస్ఏ. సో ఇక్కడ వైన్ యార్డ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఏమేమి మనం చూడొచ్చు, వైనరీ ఏంటి, అక్కడ ఎందుకు ఈరోజు స్పెషల్గా మనం వెళ్తున్నాం అనేది ఈ వ్లాగ్లో మేము చెప్తాం. ఏంటి అనూష లేదు, నేను ఒక్కడనే చూపించబోతున్నాను మీకు అనుకుంటున్నారు కదా. అదేం లేదండి, ఎప్పుడు మనం మిక్సీలో చేసుకునే పచ్చడి తింటాం కదా, ఇప్పుడు రోటి పచ్చడి ఎవరు తింటున్నారు? అలాగే అప్పుడప్పుడు నాలాంటి రోటి పచ్చడి కూడా రుచి చూడాలి, అప్పుడే స్పెషల్ గా ఉంటది భోజనం. థింక్ ఆఫ్ ఎ డెవల్ అండ్ డెవల్ ఎంటర్స్. నేను వచ్చేసాను ఫ్రేమ్ లోకి. వైన్ యార్డ్స్ కి మాకు ఏదో ఒక మంచి రిలేషన్ ఉంది. ఎందుకు అంటే మాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి వైన్ యార్డ్స్ తో. మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జర్మనీలో ఉండేవాళ్ళము. సో అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉండే వైన్ యార్డ్స్ అవన్నీ మేము విజిట్ చేసేవాళ్ళం. ఎస్పెషల్లీ ఎందుకు ఇంతలాగా మేము దానికి బాగా క్లోజ్ అయ్యాము అంటే, మేమున్న ఇంటి నుంచి చాలా దగ్గరగా వైన్ యార్డ్స్ ఉండేవి. అది ఒక చిన్న కొండ మీద, చాలా క్యూట్ గా ఆ కొండ మీదకి మేము జస్ట్ వాకింగ్ వెళ్ళేవాళ్ళం. అక్కడ పెద్ద వైనరీ ఉండేది, అక్కడ వైన్ తయారు చేసే ఎక్విప్మెంట్ మొత్తం చాలా అందంగా ఉండేది. పైకి ఎక్కి అక్కడ నుంచి వైన్ యార్డ్స్ నుంచి మనం ఎదుర్కొన్న ఉన్న ఒక పెద్ద బ్యూటిఫుల్ లేక్, జర్మనీకి ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ కి మధ్యలో ఉంటుంది ఆ లేక్. ఆ లేక్ చూస్తూ అలాగా సాయంత్రం అక్కడ ఒక చిన్న పిక్నిక్ లాగా చేసుకునే వాళ్ళం. అది బ్యూటిఫుల్ మెమరీస్. సో అటువంటిది మళ్ళీ ఈ రోజు ఫీల్ అవ్వాలని చెప్పి మేము ఈ స్పెషల్ గా ఇక్కడ ప్లాన్ చేసుకుని అక్కడున్న ఆ వైబ్ ని మళ్ళీ మేము ఎక్స్పీరియన్స్ చేయాలని, మాతో పాటు మీకు కూడా చూపించాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ వైన్ యార్డ్ లో ఈవెంట్ అని చెప్పేసి మేము ఫేస్బుక్ లో నోటిఫికేషన్ వచ్చింది. ఈవెంట్ చూడగానే వెంటనే వెళ్ళాలని అనుకున్నాము. ఎందుకు అంటే రీజన్ ఇదే, మాకు చాలా ఇష్టము, చాలా క్లోజ్ మెమరీస్ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఈవెంట్ కి అయితే వెళ్తున్నాము. బోనస్ ఏంటి అంటే అక్కడ ఫార్మర్స్ మార్కెట్ జరుగుతుంది. ఫార్మర్స్ మార్కెట్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే లోకల్ ఫార్మర్స్ అందరూ వచ్చి అక్కడ వాళ్ళు పండించిన ఫుడ్ అమ్ముతూ ఉంటారు స్టాల్స్ పెట్టి. అది చాలా ఫ్రెష్ గా ఉంటాయి, చాలా చాలా జెన్యూన్, చాలా హానెస్ట్ ప్రోడక్ట్ మాట. అవన్నీ కూడా అవి కొనుక్కోవడం, అదంతా మనం చెక్ చేయడం, అదంతా షాపింగ్, అదంతా తిరిగి చూడడం అన్నది చాలా ఇష్టం నాకు. సెయింట్ ప్యాట్రిక్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కవర్ చేయొచ్చని ఈ రోజు మనం అక్కడికి వెళ్ళకపోతున్నాం. మాతో పాటు మీరు కూడా ఈ ఈవెంట్ లో జరిగేవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనూష. మేము లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తాము, అలాగే ఫుడ్ అండ్ ట్రావెల్ అంతా కవర్ చేస్తూ ఉంటాము. మా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. ఇప్పుడు వింటర్ నుంచి స్ప్రింగ్ లోకి వెళ్తున్నాము. వెదర్ అయితే భలే ఉంటుంది, సన్నీగా ఉంది రోజు. చూడండి చక్కగా ఎంత సన్ వచ్చిందో. సో ఇప్పటి వరకు వింటర్ చలి అంతా అనుభవించామేమో, సన్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే లంచ్ టైం అయ్యింది. మేము ఇంకా లంచ్ చేయలేదు. అక్కడికి వెళ్ళి ఆ స్టాల్స్ దగ్గర వాళ్ళు పెట్టిన ఫుడ్, ఆర్టిసన్ ఫుడ్ ఉంటుంది అక్కడ. అంటే చాలా ఆథెంటిక్ గా తయారు చేసిన ఫుడ్ అంతా మనకు అక్కడ దొరుకుద్ది. మనం అది కొనుక్కుని, అలాగే వైన్ కూడా రకరకాల వైన్స్ ఉంటాయి. సిప్ చేస్తూ టేస్ట్ చూస్తూ మనము ఈ ఫుడ్ అయితే కూడా తిందాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఆర్టిసన్ ఫుడ్. ఆర్టిసన్ ఫుడ్ అంటే మనకి కోల్డ్ కట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే సో చలికాలంలో మీట్ అది దొరకదు. సో వాళ్ళంతా దాన్ని ఎండబెట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకుని చలికాలంలో వాడుకునేవారు పూర్వం. సో అది దాన్ని కోల్డ్ కట్ అంటారు అనమాట. సో ఈ కోల్డ్ కట్స్, చీజ్, లైక్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్, స్ట్రాబెరీస్ ఇవన్నీ ఒక ప్లేటింగ్ చేస్తారు.
సో దాన్ని ఆర్టిసన్ ఫుడ్ అంటారు అనమాట. ఇప్పుడు స్ప్రింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ శీతాకాలం అయిపోయిన తర్వాత ఆకులన్నీ రాలిపోయి బాగా బోసి అయిపోయిన తర్వాత ఇచ్చే ఈ పువ్వులను చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళబోయే వైనరీ ఇదే. వచ్చేసాము. ప్లేస్ అయితే మంచి కలకల్లా ఆడిపోతుంది. జనాలందరూ బాగా వైబ్ అవుతున్నారు. అంటే ఎక్కువ వైన్ టేస్టింగ్ ఉంది. సో మనం కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇవన్నీ డిఫరెంట్ స్టాల్స్. చలిగా ఉంది. మళ్ళీ బ్యాక్ కి వెళ్తున్నాము. మేము ఎండగా ఉంది కదా అనుకున్నాము, చలి ఇదేమో అనుకున్నాము, బట్ బాగా చలిగా ఉంది. మళ్ళీ కార్ దగ్గరకు వచ్చాము, జాకెట్స్ తీసుకుందాము అని చెప్పేసి. మేము ఈ ఎండను చూసి మోసపోయాము. ఎండ ఉంది బట్ చలి కూడా ఉంది. ఎక్కువ విండిగా ఉంది మాట ఈరోజు. ఇక్కడ ఏదో ఫుడ్ ఉంది, స్ట్రీట్ స్వీట్స్ అంట. స్వీట్స్ ఇవన్నీ ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ జరుగుతుందని చెప్పాను కదా, దానికి సంబంధించిన స్టాల్స్ ఇవన్నీ. వీళ్ళందరూ లోకల్ వెండర్స్ అండ్ ఫార్మర్స్ పెట్టిన స్టాల్స్ ఇవి. సో ఇవన్నీ వైనరీ అన్నమాట. సో సీజన్ టైంలో అయితే మాత్రం ఇవన్నీ మొక్కలు ఉంటాయి. ఇట్లా ఇదంతా కూడా వైనరీస్. మనం ఎక్స్పెక్ట్ చేసింది గ్రీన్ గా ఉంటది, కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే మొత్తం అంతా ఎండిపోయినట్టు ఉన్నాయి. సో ఇంకా సీజన్ కాదంట. సో ఇప్పుడు మన స్ప్రింగ్ లో స్టార్ట్ చేస్తారు. మేబీ సమ్మర్ ఆ టైంకి మనం హార్వెస్టింగ్ టైంకి మళ్ళీ వచ్చి చూస్తే మనకి గ్రీన్ గా మొత్తం ఇదంతా కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నది అది వైనరీ యూనిట్. అక్కడ వైన్ తయారు చేస్తారు. నెయిల్స్ అవన్నీ పెద్దవాళ్ళకి, నీకు కాదు. ఇంకా చిన్న పిల్లలు వేసుకోరు. ఇంకా సమన్వీక్ కావాల్సిన ఫ్రీజ్ డ్రైడ్ క్యాండీ అయితే దొరికేసింది. అది నీ వంకే చూస్తుంది. టేస్ట్ బిఫోర్ యూ బై శాంపిల్స్. మేమైతే ఈ స్టాల్ కి ఫ్రీజ్ డ్రైడ్ క్యాండీస్ కొనడానికి వచ్చాము. ఈ క్యాండీస్ కొంచెం డ్రై చేసి ఒక ప్రాసెస్ చేస్తారు. పిల్లలకైతే ఈ క్యాండీస్ చాలా క్రేజ్, ఎందుకో నాకు అర్థం కాదు. నర్డ్ క్లస్టర్స్ అంట, ఇవి తీసుకుంది తమన్వి. టేస్ట్ కూడా చూసింది, నచ్చిందంట. థ్యాంక్ యూ. గర్లీ స్టఫ్ కావాలి. What about me? You are leaving. But you don't like girly stuff. I don't like, but I want to. Okay, then come. Remember what she said. గర్లీ స్టఫ్ ఉందంట ఇక్కడ. తమన్వి కావాలంట. ఎందుకమ్మా పెన్స్ అవి? Pens are. దట్స్ పెన్. I know that's from inside out. నెయిల్స్ చేస్తున్నారు ఇక్కడ. They have nails. Amma, ఇక్కడ also jewelry ఉన్నాయి. అవుట్ సైడ్ ఉన్న డిఫరెంట్ స్టాల్స్ అయితే మనం చూసాము. ఇప్పుడైతే ఈ వైనరీలోకి వెళ్తున్నాము. ఇది క్లౌడ్ ల్యాండ్ ఫార్మ్స్ వైనరీ. ఇక్కడ ఎలాంటి వైన్స్ దొరుకుతాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటాయి, అవన్నీ అయితే మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు. సో వీళ్ళ వైన్స్ ఇవన్నీ. ఇక్కడైతే చాలా రకాల వైన్స్ ఉన్నాయి. నాకేమో వైన్స్ లో అంత మంచి నాలెడ్జ్ లేదు, బట్ స్టిల్ ఇక్కడ రెడ్ వైన్, వైట్ వైన్ ఉన్నాయి. అట్లాగే వీళ్ళు మనం టేస్ట్ చూడొచ్చు అని చెప్పేసి 1 గ్లాసెస్ కూడా ఇక్కడ మనకి టేస్టింగ్ ఇస్తున్నారు. మనం అది ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇదైతే సాంగ్రియా.
సాంగ్రియా అంటే ట్రెడిషనల్ గా రెడ్ వైన్ లో డిఫరెంట్ ఫ్రూట్స్ వేసి ఊరబెట్టి అట్లా చేసేది. సో ఇది సాంగ్రియా. స్వీట్ ఉండదు అని చెప్పారు. అంటే స్వీట్ లెవెల్ తక్కువే ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అన్నిట్లో. ఇది ఒక్కటే కొంచెం స్వీట్. అంటే సాంగ్రియా అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. నాకైతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నట్టుంది. సో చికెన్ ఫ్రైస్ తింటావా? ఇప్పుడైతే ఫుడ్ తెచ్చుకోవాలి మేము వెళ్ళి. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో భరత్ గారికి టాకోస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా టాకోస్ తింటాను. తమన్వికి ఫ్రైస్ ఏమన్నా ఉంటే చూసి ఫ్రైస్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఫుడ్ ఆప్షన్స్ చూద్దాం. కొంతసేపు మేమైతే రిలాక్స్ అవుతాము. సో వైన్ యార్డ్స్ లో కూర్చుని వైన్ యార్డ్ లోనే కూర్చొని వైన్ సిప్ చేయడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆకలేస్తుందండి, ఏదన్నా తీసుకురా. భరత్ గారిని ఏదైనా తీసుకురా లెగిసి వెళ్ళమంటుంటే వెళ్ళట్లేదు. ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉందంట, కూర్చునే ఉంటారంట. నాకేమో ఆకలేస్తుంది. నాకు ఆల్సో. తమన్వికి కూడా ఆకలేస్తుంది. టాకోస్ కొనుక్కుందాం. మై ఫేవరెట్ మెక్సికన్ ఫుడ్. టాకోస్ కొనడానికి వెళ్లే దారిలో రకరకాల ఫుడ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నాకైతే చూసిన ప్రతిదీ తినేయాలనిపిస్తుంది నాకు ఇప్పుడు వచ్చే ఆకలికి. మొత్తానికి టాకోస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చికెన్ టాకోస్ మాత్రమే ఉన్నాయి, అవే ఆర్డర్ చేసాం. ఇలా ట్రక్స్ లో దొరికే టాకోస్ చాలా ట్రెడిషనల్ వేలో చేస్తారు, తప్పకుండా ట్రై చేయాలి. Okay. టాకోస్ ఇచ్చాడు, చక్కగా నిమ్మకాయ ఇచ్చాడు. ఇవి చికెన్, ఇవన్నీ ష్రెడెడ్ చికెన్ అన్నమాట. ఇదంతా ష్రెడెడ్ చికెన్. భరత్ గారు ఇంకా వైన్స్ తెచ్చుకుందాం టేస్టింగ్ వి. రెడ్ వైన్ తెచ్చుకుందాం ఈసారి అంటున్నారు. మనం రెడ్ వైన్ టేస్ట్ చూద్దాం. షింపు, నాకు టాకోస్ అంటే షింపు తోటి ఫేవరెట్ నాది. అని చికెన్ నా లీస్ట్ ఫేవరెట్. కానీ మనకు ఆప్షన్ లేదు, చచ్చినట్టు చికెన్ తీసుకురావాలి. ఎలా ఉన్నాయి? టాకోస్ కార్న్ తో తయారు చేస్తారు కదా, ఆ కార్న్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ట్యాంగీ ఫ్లేవర్, ట్యాప్ ఫ్లేవర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఈ టాకో బయట చాలా బాగుంది, అసలు చాలా ఆథెంటిక్ గా చాలా బాగుంది. భరత్ గారు ఈజ్ ఎంజాయింగ్ టాకోస్. క్యాప్షన్ టాకో మీద I am also enjoying tacos. చుట్టి How is it, baby? As well. భరత్ గారు ఫేవరెట్ కదా, భరత్ గారికి ఇచ్చి వదిలేద్దాం ఇంకసారి ఇదంతా. కంట్లో పడతాయి నాన్న కంట్లో పడుతుంది, నాన్న ఫుడ్ లో పడిపోతున్నాయి. ఇటు వచ్చేసాయి, నాన్న ఫుడ్ లో పడతాయి, నీకు గాలి అటు వెళ్తుంది. నాన్న ఈజ్ డీప్లీ మ్యాడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టాకోస్. దేశం మారిన పేరు మారిన ఒకటే ఉంటుంది, చపాతి కర్రీ ఇలా చుట్టుకుంది.
మరి మసాలా సంగతి ఏంటి? మెక్సికన్ మసాలా ఎలా ఉంటది? ఇండియాకి ఈక్వల్ గా ఉంటదా? ఇండియా కారంగా స్పైసీగా ఎక్కువ తింటారు. లైక్ మనం చికెన్ బిర్యానీ కానీ ఇవన్నీ ఏంటంటే స్పైసీగా ఉంటాయి, కారంగా ఉంటాయి అన్ని. అదే మెక్సికన్ అయితే కారంగానే ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ట్యాంగీ ఫ్లేవర్ అంటే పుల్లగా తినడం చాలా ఇష్టం. సో ఎక్కువ డిషెస్ లో మీకు పులుపు కనబడతా ఉంటుంది. సో నిమ్మకాయ ఇది ఇలా కారము, రకరకాల చిల్లీస్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి కల్చర్ కంట్రీస్ వేరైనా సరే ఫుడ్ మాత్రం ఇంచుమించు దగ్గరగానే ఉంటది. అంత స్పైసీనెస్ కానీ ఇక్కడ ఒక ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూసారా? అవి చాలా అందంగా ఉంటాయి. అసలు మనకి స్ప్రింగ్ సీజన్ వచ్చింది అని ఇండికేషన్ ఇది. ఆ డాండిలిన్ కావాలంట దీనికి. అవేమో మా ముక్కుల్లోకి, మా ఫుడ్ లోకి వెళ్ళి మాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఫుల్ క్రాప్ తో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో చూడాలని ఉంది నాకైతే. నా వెనకాలంతా చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. భరత్ గారు ఇప్పుడే చెప్తున్నారు చాలా డిసప్పాయింట్ అయ్యారంట క్రాప్ ఇలా ఉన్నందుకు. సో నేను ప్రామిస్ చేస్తున్నాను భరత్ గారికి, మనం మళ్ళీ క్రాప్ వచ్చిన తర్వాత గ్రీన్ గా ఉన్నప్పుడు వచ్చి చూద్దామని చెప్పేసి. మొత్తం అంతా గ్రీన్ గా ఉండి మనం గ్రేప్స్ అన్ని కనబడతా ఉంటే అది భలే ఉంటుంది. అది ఒకసారి అలా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుని కావాలి. బికాస్ ఇట్స్ లాట్ ఆఫ్ కలర్ అండ్ షుగర్. We can't eat that. You won't die. You will definitely die if you eat. You like it? అరే హన్షుక్ సేవ్ చేస్తానన్నా. ఏంటి ఫ్యామిలీ ఆఫ్ 4 ఉండాలి, 3 ఉన్నారు ఇక్కడ. హవీష్ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? హవీష్ కి సాకర్ మ్యాచ్ ఉంది. సో సాకర్ మ్యాచ్ కోసం వెళ్ళాడు. సో తమన్వి అంటే నాన్న కూచి. చూసారా ఎలా కాకపడుతుందో నాన్నని. I feel like I want to eat something sweet. You are eating already sweet. This is sweet. It's not a dessert. Please. మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మసాలాలు, కారాలు అవన్నీ మాకు అనిపించినాయి. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఏదైనా పలావ్ వండుకుని తినేద్దాం అనిపిస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. మా ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.